దళిత ఎమ్మెల్యేల పట్ల సభ్య సమాజం పట్ల కౌశిక్ రెడ్డి నోరు జారడం పరిపాటి అయ్యిందని, ఇంకోసారి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హుజూరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఆదివారం రోజున హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల పట్ల కౌశిక్ రెడ్డి మొదటి నుంచి చిన్న చూపు చూస్తున్నాడని, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ గౌరవించే నాయకుడు కడియం శ్రీహరి అని, కేసీఆర్తో సమానమైన రాజకీయ అనుభవం కలిగిన శాసనసభ్యుని పట్ల వీధి రౌడీలా వ్యవహరించడం సిగ్గుచేటని, వెంటనే అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో క్యాంపు ఆఫీసు ముట్టడికి వెనకాడమని హెచ్చరించారు. నిండు అసెంబ్లీ సాక్షిగా హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్కు సమకాలీకుడైనటువంటి దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని తుపాకీతో కాల్చినట్టు సైగలు చేస్తూ ఎగతాళి చేస్తూ దళితులను అవమానించేలాగా జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇంత మునిపే చెప్పిన కౌశిక్ రెడ్డి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడుతుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులను సీనియర్ నాయకులను అవమానించేలాగా మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీద ఎట్లా పడుతుందో ఆ ఉమ్ము నీ మొహం మీద పడ్డట్లే. దళితుల పట్ల నీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిండు అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఏదైతే మాట్లాడినావో, ఏదైతే సైగలు చేసినావో వాటిని ఉపసంహరించుకొని బహిరంగంగా దళితులకు, ముఖ్యంగా కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు నీ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అంటే ఓట్లేసినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని కూడా నువ్వు చంపేస్తా ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యేవా వీధి రౌడీవా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నావు. నీ తీరుతెన్నులు ఎమ్మెల్యే లాగా లేవు, ఒక వీధి రౌడీ లాగా ఉన్నాయి. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నువ్వు అసెంబ్లీ అయిపోయేంత లోపల కడియం శ్రీహరి గారికి, దళిత ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మీడియా సమావేశం పెట్టి క్షమాపణ చెప్పకపోతే హుజూరాబాద్ నియోజకవర్గంలో నిన్ను తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి యొక్క దళితులను అవమానించిన తీరు, కౌశిక్ రెడ్డి అసలు పుట్టక ముందే నుంచెల్లే కడియం శ్రీహరి అన్న రాజకీయాలలో ఇప్పటికో ఎమ్మెల్యే అయినప్పుడు కౌశిక్ రెడ్డి పుట్టలేదు. అలాంటి దళితులైన కడియం శ్రీహరి గారిని అవమానించడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకో. ఇంతకుముందు గవర్నర్ను ఒక అసభ్యకరమైన మాటలు అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్ను తిట్టని రోజులు సభ్య సమాజం అంతా నిన్ను అసలు ఈయన ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండు అని అంటున్నారు. మొన్నటికి మొన్న మన ముస్లిం సోదరులను మాటలను బహిరంగ క్షమాపణ చెప్పినావు. ఇలా మళ్ళీ దళితుల జోలికి వస్తున్నావు. దళితుల జోలికి వస్తే కౌశిక్ రెడ్డి నీ గూటం దెబ్బలు తప్పవి. ఈరోజు నిన్ను దిష్టి బొమ్మ గాలబెట్టినావు, నిన్ను తలగబెట్టేదాకా మేము ఊరుకోదాం. నువ్వు బహిరంగ క్షమాపణ దళిత సామాజిక వర్గాలకు నువ్వు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
లేకపోతే రేపు నీ క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తాము, ఇంకా తీవ్ర పరిణామాలు తప్పని చెప్పి హెచ్చరిస్తున్నాం.